guys, what's up? Good evening. Welcome back to Javit Vlogs. Welcome back to one more vlog, guys. Ee roju 31st literally time enta ayindi telsa night 11:23 ayindi time. Ee time lo nen vlog start chesanu ante something very special and interesting. So just ippude intlo work anta complete అయిపోయింది. ఎంత వర్క్ ఉండిందో మీరు షార్ట్ వీడియో చూసింటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అన్నమాట. జస్ట్ ఇప్పుడే షూట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి అవి. అండ్ స్పెషల్ ఏంటి అంటే టుమారో దర్శన్ వస్తున్నాడు అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ హిమ్ బికాజ్ ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా 2 రోజులు అంతే. సో 1 month అయిపోయింది అనమాట. లాంగ్ డిస్టెన్స్ అండ్ తను రాజస్థాన్కి వెళ్ళి ఒకరినొకరు మీట్ అయ్యి వీడియో కాల్స్ అండ్ ఆల్ ఓకే, బట్ డైరెక్ట్గా చూసి 1 month అయింది కదా, దానికి ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అండ్ దాంతోపాటు టుమారో దర్శన్కి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసినాను అనమాట. సో అది కూడా సక్సెస్ఫుల్గా జరిగితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ఆఫ్ కోర్స్ అంతా వ్లాగ్లో డెఫినెట్గా చూస్తారు. ఇప్పుడు నాకుండే పెద్ద కన్ఫ్యూజన్ ఏంటి అంటే అసలు ఏ డ్రెస్ వేసుకోవాలి ఏంటి అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. బై ద వే ఆల్సో మేడ్ చికెన్ గైస్ దర్శన్ కోసము. ఇప్పుడే ఎందుకు చేసినావు జూ అంటే రేపు సాటర్డే రోజు ఏంటి నేను నాన్ వెజ్ తినను అనమాట. నేనే చేద్దాం అనుకున్నాను. సో రేపు ఏమైనా చేస్తే ఉప్పు కారం అవన్నీ చూసుకోవాలంటే నా వల్ల కాదు. నేను తినను కాబట్టి, నేను చూడలేను కాబట్టి ఇప్పుడే చేసేసాను అనమాట. నేను యాక్చువల్లీ రేపు మా అత్తయ్య దర్శన్కి ఇష్టం అని చెప్పేసి మటన్ ముద్ద అవన్నీ చేసుకొని వద్దాము అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఫ్యామిలీలో అంటే అత్తయ్య వాళ్ళ లాంగ్ డిస్టెన్స్ రిలేటివ్స్ ఉంటారు కదా, సో ఫ్యామిలీలో డెత్ అవ్వడం వల్ల మా అత్తయ్య వాళ్ళు మ్యాండేటరీగా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే మావయ్య అత్తయ్య ఇద్దరు రేపు రావట్లేదు అనమాట. సో అందుకే ఇంకా ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ దర్శన్ హియర్. అంటే తనేం డిసప్పాయింట్ అవ్వడు హోటల్లో. అసలు నేను ఇప్పుడు ఇంత చేస్తున్నానని తనకు తెలియదు అనమాట. తెలిసే ఎందుకు చేసినావు, ఎందుకు అంత పని పెట్టుకున్నావు అని రివర్స్లో నన్నే అంటాడు. బట్ ఇన్ని రోజులు హోమ్ ఫుడ్ మిస్ అయి ఉంటాడు కదా, రేపు హోమ్ ఫుడ్డే చెయ్యాలి ఖచ్చితంగా. ఆబ్వియస్లీ రోజు హోమ్ ఫుడ్ ఉంటుంది. కుక్ కూడా ఉన్నారు, నేను వాళ్ళతో కూడా చేయించుండొచ్చు. అది ఎందుకు చేయించలేదు అని కూడా నేను మీకు తర్వాత చెప్తాను అనమాట. ఐఎమ్ బ్లాబరింగ్ సో మచ్ ఎందుకంటే నైట్ అయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అసలు ఏం మాట్లాడుతున్నానో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటే ఐఎమ్ సో సారీ. సో కుక్ ఉన్నా కూడా చేయించలేదు. దానికి రీజన్ నేను తర్వాత మీకు చెప్తాను. నేనే చేద్దాం అనుకున్నాను అనమాట. సో దానికే ఇప్పుడే కంప్లీట్ చేస్తాను. ఇంకా గీ రైస్ చేయాలి, అవన్నీ రేపు చేస్తాను అనమాట. ఇప్పుడేం చేయను, అవన్నీ ఫ్రెష్గా చేస్తా. కబాబ్కి అంతా మ్యారినేట్ చేసి పెట్టాను బికాజ్ హీ లవ్స్ కబాబ్ కాబట్టి. చూసారా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానో నేను. దర్శన్ ఈ బ్లాగ్ చూస్తూ ఉంటే రిమెంబర్ ఇదంతా చేసినాను నేను నీకోసం బికాజ్ ఐ మిస్ యూ ఆబ్వియస్లీ. అండ్ ఇప్పుడు $1 billion క్వశ్చన్ ఏంటంటే రేపు ఏ డ్రెస్ వేసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఎలాగో వెకేషన్కి వెళ్తున్నాం కదా, నేను కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకున్నా, చెప్పులు ఆర్డర్ పెట్టుకున్నా, కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టుకున్నా అనమాట. సో దాంట్లో నాకు ఏది మ్యాచ్ అయితే రేపు ఒకటి వాడేద్దాం అనుకుంటున్నాను ఫైనలీ. సో చెప్పులు అయితే చాలా బాగున్నాయి. నేను వేసుకొని చూసాను. అమెజాన్లో సేల్ రన్ అవుతుంది అనమాట. సో అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అని చెప్పేసి అది May 31st నుండి June 5th వరకు ఉంటుంది మనకు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు షాపింగ్ చేసుకోవచ్చు. మనకు 50 to 80% డిస్కౌంట్స్లో ఉండేటివి కూడా ఉంటాయన్నమాట. 1500+ బ్రాండ్స్ ఉన్నాయండి. సో 3 lakh+ స్టైల్స్ కూడా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది చూస్ చేసేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఫుట్వేర్లో మెట్రోది తీసుకున్నాను అనమాట. సో నా దగ్గర వైట్ చెప్పులు చాలా తక్కువ ఉన్నాయి, చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ సంథింగ్ నైస్ షీక్ ప్లస్ కొంచెం బ్లింగ్ యాడ్ అంటే బాగుంటాయి అన్నట్టు ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ ఈజ్ లుకింగ్ సో గుడ్. యాక్చువల్లీ పిక్చర్లు చూసి ఇవేమన్నా కొంచెం ఎలా ఉంటాయో ఏంటో ఇట్లుండేటివి ఇంత బ్లింగి నేను ఎప్పుడు వేసుకోలేదనమాట. ఇట్లా రెయిన్ స్టోన్ థీమ్లో ఉండేటివి ఇట్లాంటివి నేను జారాలో చూసినాను. జారాలో అయితే లిటరలీ 3500 పైన ఉన్నాయన్నమాట. బట్ దీస్ ఆర్ లుకింగ్ సో క్యూట్. అండ్ ఇవి ప్రైస్ కూడా నాకు తెలిసి 1100 అట్లా పన్నట్టున్నాయి. ఇప్పుడు సేల్ రన్ అవుతుంది కాబట్టి మీకు ఇంకా తక్కువకే వస్తాయి అనుకుంటా. ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఇది. నేను అస్సలు హీల్స్ వాడను బికాజ్ నేను ఆల్రెడీ హైటే ఉన్నాను కాబట్టి నాకు హీల్స్ అవసరం లేదు. నాకు నడవడానికి కూడా రాదనమాట హీల్స్లో. సో అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ అవుట్ఫిట్. ఇది వెరోమోడా నుండి తీసుకున్నా. కరెక్ట్గా నీ లెంత్ వరకు ఉంటుంది అనమాట డ్రెస్. నాకు ఈ లేయరింగ్ ప్యాటర్న్ అంతా చాలా మంచిగా అనిపించింది. సో ఇదైతే ఏదైనా వెకేషన్లో బీచీ ఉండే దగ్గరికి వేసుకెళ్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఇది ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా. ఐ లవ్ దిస్ బెల్ స్లీవ్స్. అండ్ ఇక్కడ మీరు టెక్స్చర్ అంతా కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. వెరీ నైస్ వన్ గైస్. వైట్ ఈ మధ్య నేను ఎక్కువ కొంటున్నాను బికాజ్ నా మీదకి బాగా సెట్ అవుతున్నాయి అనిపిస్తోంది. ఐఎమ్ టోటలీ లవింగ్ దిస్. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ ఉంది. యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్గా లేకపోతే నేను కూడా పిక్ చేసుకోను అనమాట బికాజ్ ఎక్కువసేపు వేసుకునేలా ఉండాలి కదా అని చెప్పేసి. ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్లో రేపు ఏది వేసుకోవాలి అనేది నాకు పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అవుట్ఫిట్. ఇట్ ఈస్ లుకింగ్ సో క్యూట్ అండ్ క్లాసీ. డాలీ కూడా వచ్చేసింది ఇక్కడికి. సో ఇది నా సెకండ్ అవుట్ఫిట్. ఇది ఒక మంచి జంప్ సూట్ అనమాట. చాలా బాగుంది. వెనకలు ఇట్లా ఫుల్ టైల్ లాగా వస్తుంది. మీరు కావాలంటే ఇట్లా ఫుల్ ర్యాప్ చేసుకుని
వేసుకునేంత లెంత్ ఉంటుంది అనమాట ఈ డ్రెస్కి. ఇది మొత్తం నేను వెనకలు కట్టేసాను కానీ ఈ రోప్ చాలా పెద్దగా ఉందన్నమాట. బట్ ఇక్కడ కొంచెం ట్రిక్కీ పార్ట్ ఏంటంటే ఈ బటన్ నేను ఇక్కడ పెట్టుకున్నాను చూడండి, ఇది మొత్తం ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట, ఓపెన్ వస్తుంది. సో మీరు బటన్ కానీ లేదంటే ఏదైనా పెట్టుకుంటే చాలా చాలా క్లాసీగా ఉంటుంది. యాక్చువల్లీ దీన్ని తీసుకునే మెయిన్ రీజన్ ఏంటంటే ఆఫర్లో ఉందని తీసుకున్నాను. ఇది నేను స్టోర్లో చూసినప్పుడు 4000 5000 అట్లా ఉండింది అనమాట. ఎప్పుడైనా ఆఫర్లోకి వస్తే తీసుకుందాము అన్నట్టు నేను ఆన్లైన్లో చెక్ చేస్తే ఉండింది. సో గుడ్ గైస్, మొత్తం అంతా వెల్వెట్ లాగా ఉంటుంది అనమాట. వెల్వెట్ అయినా సమ్మర్కి హెవీగా అనిపిస్తుంది అంటే డెఫినెట్లీ అనిపించదు, బికాస్ చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట డ్రెస్ అంతా. ఇది టోటల్ ఇట్లా ఫుల్ స్లీవ్స్, మీరు ఇలా కావాలన్నా వదిలేయచ్చు. దీని మీద మంచి వాచ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. నాకు తెలిసి ప్రాబబ్లీ రేపు నేను ఇదే డ్రెస్ వేసుకుంటానేమో అనుకుంటున్నాను. దిస్ ఇస్ లుకింగ్ సో గుడ్. ఇది నా నెక్స్ట్ టీ షర్ట్. యాక్చువల్లీ ఇది దర్శన్తో ట్విన్నింగ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను, బికాస్ లాస్ట్ టైం దర్శన్కి టీ షర్ట్స్ తీసుకున్నప్పుడు ఇలాంటిదే ఒకటి ఓవర్ సైజ్డ్ డ్రెస్ తీసుకున్నా కదా టీ షర్ట్. సో దాంట్లో అయితే ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది. నాకు వైట్స్ ప్రిఫర్ చేసేటప్పుడు ఉండే మెయిన్ ప్రయారిటీ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉండకూడదు అని చెప్పేసి. ట్రాన్స్పరెంట్గా ఉంటే నాకు అస్సలు నచ్చదు అనమాట. అండ్ మెటీరియల్ అంత తిగ్గా లేకపోయినా నాకు అంత తొందరగా నచ్చావు వైట్స్. బట్ ఇది అస్సలు చాలా నీట్గా ఉంది. అండ్ మెటీరియల్ కూడా కాటన్ అనమాట, సో మందంగా కూడా ఉంది. వెనకలంతా ఇట్లా మంచిగా ప్రింట్ వచ్చింది. ముందరంతా కొంచెం సాలిడ్ ప్లెయిన్ కలర్ ఉన్నా కూడా వెనక ఇట్లా ప్రింట్ రావడంతో చాలా మంచిగా ఉంది. సో ఇట్ ఈస్ గివింగ్ ఎయిర్పోర్ట్ లుక్ కానీ లేదంటే ఏదైనా మంచిగా స్టైల్ చేసుకొని క్యాజువల్గా కూడా బయటకు వేసుకోవచ్చు, ఇంట్లోకి వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ ఏంటి తెలుసా, ఈరోజు కోఇన్సిడెంటల్గా మ్యాచ్ అయింది ఆ ప్యాంట్. అవుట్ఫిట్ కాదు, బ్లిస్ క్లబ్ ప్యాంట్స్ అనమాట ఇవి. సో ఇవి కూడా చాలా చాలా ఫేవరెట్. ఎంత ఫేవరెట్ అంటే జస్ట్ గివ్ మీ ఏ సెకండ్ గైస్. ఇక్కడ ఉన్నాయి చూసినారా ప్యాంట్స్, ఇది సేమ్ అనమాట. రెండు కలర్స్ నేను ఎందుకు తీసుకున్నాను తెలీదు, కంఫర్టబుల్గా ఉంటాయి. ఈ కలర్ కొంచెం ప్రైస్ తక్కువ ఉంది డిస్కౌంట్లో అని చెప్పేసి తీసుకున్నా. బ్లాక్స్ ఎట్లా తీసుకుంటాం చెప్పండి, ఉన్న 10 ఉన్నాయన్నమాట నా దగ్గర. లిటరలీ కౌంట్ చేసుకుంటాను, నా దగ్గర సేమ్ 10 ఉంటాయి. ఇట్లా ఇదే బ్రాండ్లోనే ఉంటాయి. అట్లని చెప్పేసి ఈ బ్రాండ్ నుండి స్పాన్సర్డ్ అని అస్సలు అనుకోవద్దండి. సో ఇది నేను పర్సనల్గా పర్చేస్ చేసిన ప్యాంట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఎలాస్టిక్ అవ్వచ్చు, ఫ్యాబ్రిక్ అవ్వచ్చు, మీరు ఎంత హెవీ వర్కౌట్స్ చేసినా కూడా ఇట్ విల్ బీ సో కంఫర్టబుల్ అండ్ వర్త్ ఇట్ అండి. నేను 1.5 years నుండి యూజ్ చేస్తున్న ప్యాంట్స్ కూడా ఇంకా అట్లనే ఏం పోలేదు, స్టిచెస్ కూడా పోలేదు. సో యా, ఈ ప్యాంట్స్ ఒకటి తీసుకున్నా అనమాట. అండ్ ఇంకొకటి, ఇది నేను కొత్తగా తీసుకునేది కాదు, కాకపోతే చాలామంది దీని లింక్ అడిగారు. మీరు లాస్ట్ టైం నేను పెట్టినప్పుడు మిస్ అయినట్టున్నారు. సో ఇదొక డ్రెస్ అనమాట. ఇది నేను యాక్చువల్లీ ఒకటి గెట్ రెడీ విత్ మీ షార్ట్కి వేసుకున్నాను, ఈ మంచి పింక్ కలర్ది. సో దీని లింక్ అప్పుడు చాలామంది అడిగారు, నేను ఆల్రెడీ ఒక బ్లాగ్లో పెట్టాను, దీంట్లో కూడా పెడతాను. ఇట్ ఈస్ లుకింగ్ సో ప్రిటీ కదా. నేను పక్కన పిక్చర్స్ ఏమైనా ఉన్నా యాడ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఈ డ్రెస్సెస్ అన్నిట్లో నేను రేపు బ్లూ తీసుకుంటున్నాను. అన్నీ నచ్చినాయి, మిగతా వెకేషన్కి సేవ్ చేసుకొని పెట్టుకుంటా. సో మీకు ఏది నచ్చినా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఉంటాను. దాంతోపాటు ఐ గాట్ సమ్ ఎసెన్షియల్స్. సో ఇది సోయి SOI బ్రాండ్ నుండి అనమాట, ఒక లాంజ్రే. ఇట్లాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. నా వార్డ్రోబ్ ఓపెన్ చేసినాం అనుకోండి, మొత్తం అన్ని ఇవే బ్రాండ్వే ఉంటాయి అనమాట. చాలా చాలా కంఫర్ట్ ఉంటాయి. సో మీకు మంచిగా కొంచెం ఎక్కువ ప్యాడింగ్ అది ఇష్టం ఉండదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ బ్రాండ్. కొంచెం ప్రైజీనే, బట్ ఇట్ విల్ బీ వర్త్ ఇట్ ఫర్ షూర్. ట్రై గైస్. అండ్ మీకు హోమ్ లాంజ్రే కావాలి, ఇంట్లో వేసుకోవడానికి ఎక్కువ స్ట్రాప్ గుచ్చుకోకుండా చాలా లైట్ ప్యాడింగ్తో ఏదైనా కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ వన్. దిస్ ఈస్ ఫ్రమ్ జాకీ. సో ఇవి కూడా సేమ్ అన్ని 3 కలర్లు ఆర్డర్ చేసుకున్న. బేజ్, కొంచెం న్యూడ్ పింక్ కలర్ది ఒకటి అండ్ బ్లాక్ ఒకటి, ఈ 3 కలర్స్ ఉంటే చాలు అని చెప్పేసి. సో ఇవి నేను మొత్తానికి షాప్ చేసినవి. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ టుమారో. సీ యూ గైస్ టుమారో. గుడ్ మార్నింగ్ గైస్. 7:30కి లేచాను, కొంచెం బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యే లోపల టైం పట్టింది అనమాట. 8 o'clock దగ్గర అవుతుంది. అండ్ ఇంకా మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. దర్శన్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఉన్నాడంట. ఇక్కడ ఎయిర్పోర్ట్లో కాదు, జోధ్పూర్లో ఎయిర్పోర్ట్లో. సో అక్కడ ఇంకా ఫ్లైట్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. ముందే వెళ్ళాను, మళ్ళీ మిస్ అయితే కష్టం కదా అని చెప్పేసి. ఎందుకంటే అక్కడికి వచ్చేది రోజుకి ఒకటే ఫ్లైటే ఇక్కడికి బెంగళూరు రావాలంటే. సో అది మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ రోజు రావాల్సిందే కాబట్టి ఇబ్బంది పడతానేమో అని త్వరగా వెళ్ళాడంట. సో ఇప్పుడు ఏంటంటే నేను సేమియా పాయసం చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను నైట్ థాట్ ఉన్నింది చేద్దామని చెప్పేసి, బికాజ్ ఏదైనా స్వీట్ చేయాలి అని. కాకపోతే మార్నింగ్ టైం ఉంటే చూసుకుందాం, లేదంటే లేదనుకున్నాను. గీ రైస్ అండ్ సేమియా పాయసం 2 చేసేయాలి. మేము ఇక్కడ నుండి 10:30కి బయలుదేరాలి కాబట్టి కొంచెం తొందరగా చేసి పెట్టేస్తే బెటర్. మళ్ళీ వచ్చే టైంకి కరెక్ట్ లంచ్ టైం అయింటుంది. సో అప్పుడు ఆకలి మీద వచ్చి అప్పుడు నేను కుకింగ్ స్టార్ట్ చేస్తే మన కుకింగ్ అసలే లేట్. సో అంత లేట్గా కుదరదు కాబట్టి మార్నింగే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో.
ఎర్లీగా లేవడం వల్ల నాకు స్వీట్ చేయడం కూడా పాసిబుల్ అయిందనమాట. సేమియా పాయసం అయితే చాలా త్వరగా అయిపోతుంది, దట్టు బేసిక్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి నేను ఇదే ప్రిఫర్ చేశాను అండ్ తనకు కూడా అదే ఇష్టము. అందుకే గీ, కాజు అండ్ అలాగే కొన్ని పాలు, సేమియా రోస్టెడే తీసుకున్నాను. కానీ ఇంకొకసారి రోస్ట్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంకొకసారి అట్లా రోస్ట్ చేసేసుకొని ఇక్కడ సేమియాల పాయసం అయితే చేసేసాను అనమాట. చాలా సింపుల్ రెసిపీ, వెరీ బేసిక్ ఇంగ్రీడియంట్స్. ఇంట్లో షుగర్, ఇలాచీ పౌడర్ అవి ఉంటే సరిపోతాయి అనమాట. వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇది అయిపోయింది. అండ్ దీని తర్వాత ఇంకా వెంటనే గీ రైస్, చికెన్ కూడా చేసేస్తున్నాను అనమాట. సో దట్ ఈజీగా ఉంటుంది. తను వచ్చిన తర్వాత ఇంకెట్లనో లంచ్ టైం ప్రాపర్గా సరిపోతుంది అని చెప్పేసి. అండ్ పాయసం కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. రెడీ అయిపోయాను. టైం ఇప్పుడు 10:45 అయింది. యాక్చువల్లీ దర్శన్ ఒక 30 minutes ఫ్లైట్ డిలే ఉన్నిందనమాట. సో దానివల్ల కొంచెం నిదానంగా రెడీ అయిపోయాను. పూజ కూడా చేసేసాను. ఐ డిడ్ గెట్ రెడీ విత్ మీ ఈ లుక్లో. యాక్చువల్లీ ఈ చేతికి ఇంకా బ్రేస్లెట్ పేరప్ చేసింటే బాగుంటుందా, కానీ అది డాలీ ఎంత ట్రై చేస్తాన్నా కూడా రావడం లేదనమాట. జారిపోతుంది అది చాలా హుక్స్. అండ్ డాలీ, హలో. డ్రెస్ బాగుంది కదా గైస్, డాలీది చాలా బాగా సెట్ అయింది. ఒకటేదో పూలు వేసింటే అది నాకు నచ్చలేదు, అందుకే మార్పిచ్చేసిన అనమాట. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. హాల్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసింటారు. ఇట్ ఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ ఐఎమ్ ఆల్ సెక్యూర్డ్ గైజ్. ఇక్కడ నీట్గా ఇట్లా బటన్స్ మీ దగ్గర ఆల్రెడీ చెప్పినట్టున్నాను, ఏవి అవి కావాల్సినప్పుడు అవి కూడా కనపడవు. సో ఇవి వచ్చేసి జస్ట్ పోర్టబుల్ బటన్స్ లాగా అనమాట, క్యారీ చేయడానికి ఈజీ ఉంటాయి. జస్ట్ మనం స్టిచ్చింగ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ప్రెస్ చేసి వెనకాల బటన్ ఉంటుంది, అది ఇట్లా పుష్ చేసేస్తే విల్ బీ ఆల్ సెక్యూర్డ్. అండ్ ఇప్పుడు బయలుదేరాలి, ఇంకొక 5-10 minutesలో బయలుదేరేస్తే విల్ బీ గుడ్. ఐఎమ్ లుకింగ్ క్యూట్. చాలా రోజుల తర్వాత రెడీ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఐ థింక్ 1 month నుండి నేను ప్రాపర్గా ఇంత రెడీ అయింది ఎప్పుడు లేదు. నాకు లాస్ట్ మినిట్లో ఈ బొకే తప్ప వేరేది ఏది దొరకలేదు. ఇది కూడా జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాను. మేమే లేట్ చేస్తున్నామండి. యాక్చువల్గా ఇక్కడ నుండి 1.5 hours చూపిస్తుంది. ఐ డింట్ ఎక్స్పెక్ట్ అట్ ఆల్. సో 1.5 hours అంటే ఆల్రెడీ 11 అయింది టైము. మేము వెళ్ళే లోపల 12:30 అవుతుంది. దర్శన్ది హాఫ్ అన్ అవర్ డిలే అయింది కాబట్టి ఓకే, కరెక్ట్గా ఇంకా కట్టు ఉంటాం, అసలు ఏం టైం మిగలదు. అక్కడికి వెళ్ళి నేను ఏదో వేరేదేదో ప్లాన్ చేసినాను, అది కుదిరేలాగలేదు, దానికి కొంచెం టైం పడుతుంది. ఈరోజే ఈ డ్రెస్లోకి హీల్స్ ఒకటి తప్ప వేరేది ఏమీ సెట్ కావడం లేదు. హీల్స్ వేసుకున్నా నాకు అంత కంఫర్టబుల్గా నడిచేకి కూడా కాలే. ఇవి జస్ట్ సోప్ కోసం ఫొటోస్కి ఒకటే అని తీసుకున్నా. ఈరోజు వేసుకోవాల్సి వచ్చింది, నడిచాల్సి వస్తుంది. మంచి ఫొటోస్ వచ్చినాయి. వాచ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను తీసిండేటివి ఇద్దరు క్రెడిట్స్. ఓకే గైస్, లెట్స్ గో. వెళ్ళేటప్పుడు యూ కెన్ సీ ఆర్ ఫేసెస్ ఎంత నర్వస్గా ఉన్నామో. ఎందుకంటే ఇక్కడ నుండి 1.5 hours చూపిస్తోందని చెప్పాను కదా. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. ఎంత వీలైతే అంత తొందరగా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాము. దర్శన్ ల్యాండ్ అయిన తర్వాత నాకు మెసేజ్ రావాలని చెప్పేసి కాల్ చేసిన. సో దట్ అది కాల్ ఎట్లనో కనెక్ట్ కాదు. తర్వాత మనకు కావాలంటే మెసేజ్ వస్తుంది అనమాట. సిగ్నల్ వచ్చింది, వెంటనే సిగ్నల్ వచ్చింది అని మెసేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకా ల్యాండ్ అయినారనే కదా అర్థం. ఆ సిగ్నల్ నాకు ఇంకా ఇప్పుడే వచ్చింది అనమాట ఇంకా మెసేజ్. కానీ కాల్ చేస్తా అంటే పిక్ చేయడం లేదు. ఐ థింక్ ల్యాండ్ అయినట్టే ఉన్నాడు నాకు తెలిసి, కానీ మాకు ఇంకొక 20 minutes పట్టేలాగా ఉంది. డూ యూ ఫీల్ 50-50 ఛాన్సెస్? ఓకేనా, మనం కూడా లేట్ చేసినాం కదా, కొంచెం లేట్ అయింది అది. కార్ దిగిన వెంటనే మాకుండే ఫస్ట్ టెన్షన్ ఏంటి అంటే కొంపదీస్ క్యాబ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడా, బుక్ చేసేసాడా అని చెప్పేసి ఆ డౌట్ ఉండింది. ఆ డౌట్ కొంచెం క్లారిటీ తెచ్చుకోవడానికి అని చెప్పేసి నేను ఏదో ఓటీపీ వచ్చినట్టు కాల్ చేశాను అనమాట. ఆల్రెడీ ల్యాండ్ అయ్యారు, బట్ బ్యాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో దానికి కాల్ చేస్తే లేదు ఇక్కడ బ్యాగ్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, నాకేం ఓటీపీ రాలేదు అన్నట్టు అన్నాడు అనమాట. ఏదేదో డ్రామాలాడి మొత్తానికి ఎక్కడున్నావు అని చెప్పేసి అడిగాము. మేము డౌట్ వస్తుందేమో అని చాలా అనుకున్నాం, కానీ అస్సలు డౌట్ రాలేదంట. అండ్ మీరు తన రియాక్షన్ అప్పుడే గెస్ట్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్ప్రైజ్.
సేఫ్. ఇంకా బ్యాగ్స్ తీసుకుంటున్నాడు. నేను ఎంత టెన్షన్తో వచ్చినానో. ఇంకా బ్యాగ్స్ తీసుకుంటున్నాడు. గైస్ ఎయిర్పోర్ట్ అంతా ఖాళీ అవుతుంది. బాగా రావడం కాదు. అందరు వస్తున్నారు, దర్శన్ తప్ప. ఎందుకు ఇంత లేట్ అనుకుంటున్నాను. తర్వాత గుర్తొచ్చింది నాకు. అప్పుడు వీడియో కాల్ చేసినప్పుడు టీషర్ట్ వేసుకుంటే ఏంటి టీషర్ట్ వేసుకున్నావు, మంచి షర్ట్స్ ఉన్నాయి కదా వేసుకోవచ్చు కదా అన్నట్టు అన్నాను అనమాట. మధ్యలో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ వెళ్ళింటాడేమో అనుకున్నాను. అదే నిజమైంది. నేను చూసిన వెంటనే అదే అనుకున్నా. సో ఇక్కడ నుండి యూ కెన్ సీ హిస్ రియాక్షన్. స్టార్ బక్స్ ఉందా, అక్కడికి పోయి కప్పు మీద వెల్కమ్ హోమ్ అని రాపించి తీసుకొద్దాం అనుకున్నాము. మా దరిద్రం మాకు తెలుసు. మేము పోయిన వెంటనే వస్తామని అనుకున్నాము, అందుకే పోలేదు. నేనే చూసిన నేనేం చేసినా తెలుసా, నీకు ఫ్లైట్ నువ్వు ఎయిర్లో ఉంటావని తెలుసు. అప్పుడే కాల్ చేసిన. స్విచ్ ఆఫ్ వస్తుంది కదా, స్విచ్ ఆన్ అయిన వెంటనే నాకు మెసేజ్ వస్తుంది. సో నువ్వు స్విచ్ ఆన్ అయినట్టు నాకు మెసేజ్ వస్తే ల్యాండ్ అయినట్టే కదా అర్థము. మెసేజ్ వచ్చింది. నేను ఫ్లైట్ లో ఇట్లా వాళ్ళు దించుతున్నారు, నువ్వు అట్లే నేను లిటరలీ షాక్. ఎందుకంటే 12:30కి కరెక్ట్ గా ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి, 12:15కి 11:55 ల్యాండ్ అయినా. నువ్వు కరెక్ట్ నాకు మెసేజ్ వచ్చింది. వచ్చిండేదైతే 12 కరెక్ట్ గా ల్యాండ్ అయ్యి దిగింది 12:05 12:10 అయింది. నాకు 11:55 మెసేజ్ వచ్చింది అవైలబుల్ అని చెప్పి. అమ్మో ఇంత తొందర. నాకు అప్పటికి ఇంకా 25 minutes ఉండింది తెలుసా. వచ్చాక మేమైతే ఫ్లాప్ మొత్తం ప్లాన్ అంతా. చేసినావు చూద్దు ఇంటికి రా అంటే ఇంట్లో ఏం పెద్ద సర్ప్రైజ్ లేదు, కొంచెం కుక్ చేసిన అంతే నీకోసం. ఏం చేసినావు అంతగా? నేను చేసినాను, తిన్నాక చెప్పు ఫేవరెట్ కాదు. లాస్ట్ టైం చేసిందే దొన్నె బిర్యానీ చేసినావా? లేదు, ఈ రోజు వెజ్ డే, అంత టైం లేదు ఈ రోజు మాకు. మరి వెజ్ లో చేసినావా? నాన్ వెజ్ చేసినా. నీకు రా. అయ్యో దొన్నె బిర్యానీకి చాలా టైం పడుతుంది అండి, అందుకే చేయాలి. పర్లేదు ఇంకా ఉంటావు కదా, నేను చేసిస్తాను నీకోసం. ఇంటికి వచ్చిన వెంటనే ఏమేమి చేశాను ఏమి అని చూస్తున్నాడు. హోమ్ కుక్డ్ ఫుడ్ ఎవరికైనా ఇష్టమే కదండి. ఎలా చేసినా టేస్ట్ ఎలా ఉన్నా కూడా ఇంటి ఫుడ్ డెఫినెట్లీ. అంటే నేను టేస్ట్ బాగానే చేశానండి. సో వచ్చే లోపల చాలా లేట్ అయింది, ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉండింది. 3:30కి మేము లంచ్ చేసినాం అనమాట. అందరము ప్రశాంతంగా కింద కూర్చొని భోజనం చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మొత్తం ముగ్గురం ఇక్కడే కింద కూర్చొని టీవీ చూస్తూ తింటుంటే ఇంకా మంచిగా వర్షం స్టార్ట్ అయింది. మన దర్శన్ ఇట్లా వచ్చినాడో లేదో అసలు. 15 days నుండి వర్షం పడతాం దర్శన్. 15 days పడింది, 1 week అంతా పడలేదు. 1 week అస్సలు పడలేదు. ఈ రోజు ఇంకా పడద్లే అన్నాను. జస్ట్ ఎంటర్ అయినాడు. మొత్తం క్లైమేట్ చూడండి గైస్. ఇప్పుడే ఇందాక నిండా బెంగళూరులో వర్షం పడితే చూడాలని ఉంది అని చెప్పేసి. లుక్ ఎట్ దిస్. అసలు ఏం కనిపించట్లేదు.
ఏడుస్తా ఉంది బెంగళూరు నేను వస్తున్నానని. నువ్వు వచ్చినావని ఏడుస్తుందా? అంటే ఆనందంతో. ఆనంద బాష్పాలా? అదే ఆనంద బాష్పాలు. కాపీ పేస్ట్ గైస్. You look back and I look back, we don't see the same thing. It's time that we just let it die. Oh, I can find a higher